నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే అండి. సార్, ప్రస్తుతం ఏపీలో ఈ జడ్జెస్కి సంబంధించిన వ్యవహారం పెద్ద దుమారమే రేపుతోంది. ఓకే అండి, జిల్లా జడ్జిలకి సంబంధించి కూడా అంటే చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఒక మెకానికల్గా ఈ ఫిర్యాదులు రావడం, అరెస్ట్ చేయడం, ఇదంతా పెద్ద అంటే సొసైటీలో ప్రజాస్వామ్యం ఇది కరెక్ట్ కాదు అంటూ కూడా చెప్పడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు? ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక అసాధారణమైనటువంటి సర్కిల్గా చూడాలి. అది సాధారణమైన పిన్న ప్రస్తుత పరిస్థితుల్లో అసాధారణంగా కనిపిస్తుంది. అదేంటంటే దిగువ కోర్టులు అంటే హైకోర్టు కాకుండా రాష్ట్రంలో దిగువ కోర్టులకు మెకానికల్ గా రిమాండ్ విధించద్దండి అని చెప్పింది కోర్టు. మెకానికల్ గా రిమాండ్ విధించడం వద్దని చెప్పడంతో పాటు పోలీసులు ఒక వ్యక్తిని కానీ ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో జరిగే పోస్టులు, వ్యాఖ్యలు లేదా మనలాంటి మీడియాలో డిబేట్లు, వీటిలో జరిగే వ్యాఖ్యలను ఆధారంగా చేసుకొని ట్రూ టెక్నికల్ గా కేసులు పెట్టేయడం, ఈ రెండు కరెక్ట్ కాదు. ట్రూ టెక్నికల్ గా కేసులు పోలీసులు పెట్టకూడదు. పెట్టేశారు కాబట్టి కోర్టు ముందు హాజరుపరిస్తే ఆటోమేటిక్ గా 14 రోజులు రిమాండ్ అని మెకానికల్ గా రిమాండ్, ఈ రెండు మంచిది కాదు, పౌర స్వేచ్ఛకి ఇది ఆటంకం అని చెప్పి కింది కోర్టులకు సర్క్యులర్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఇది అత్యంత అవసరం. ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, దేశంలో జరుగుతున్న పరిణామాల రీత్యా చూడాలి. కోర్టు రెండు వ్యాఖ్యలను ఎలా చూడాలి దీంట్లో? నెంబర్ 1, సోషల్ మీడియాలో కావచ్చు, మీడియా ఛానల్లో చేసే వ్యాఖ్యలు. ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తుంటారు, ఒక దానిపైన నేను ఇంటర్ప్రిటేషన్ ఎవరికొవరికి నచ్చకపోవచ్చు లేదా కొంత అభ్యంతరకరం కావచ్చు. ఆ అభ్యంతరకర భాష అంగీకార యోగ్యం భాష కాని వాడినా కూడా తప్పే. బట్ దానికి ఏం చేయాలి? నోటీస్ ఇవ్వడం, యాక్షన్ తీసుకోవడం, ఎట్లాంటి యాక్షన్ తీసుకోవాలి? అలా కాకుండా ఒక వ్యాఖ్య ఏదో దొరికిందనో లేదా ఉద్దేశపూర్వకంగానో మాట్లాడడం, వెంటనే అతను అరెస్ట్ చేయడం, రిమాండ్ పెట్టేయడం, ఇది కరెక్ట్ కాదు. సోషల్ మీడియాలో జరిగే వ్యాఖ్యలు, పోస్టులు, ప్రజలకు సోషల్ మీడియా అనేది ఒక ఆయుధం. నా ఒక పౌరుడుగా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం కల్పించిన హక్కు మేరకు నా స్పందన ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల పట్ల, సమాజంలో జరుగుతున్న పరిణామాల పట్ల ఒక పౌరుడుగా నేను కావచ్చు, ఒక జర్నలిస్ట్ గా మీరు కావచ్చు స్పందిస్తుంటాం. ఆ స్పందనలో కొంతమందికి అభ్యంతరం ఉండొచ్చు, కొన్ని అదుపు తప్పొచ్చు. ఆ ఒక్క సాంకేతిక అంశాలు ఆధారం చేసుకుని రిమాండ్ కేసులు పెట్టేయడం, అరెస్టులు చేసేయడం అవసరమా? ఎందుకు అవసరం కాదు? సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం 7 సంవత్సరాలు పైబడి శిక్ష పడే కేసులు ఉంటేనే రిమాండ్ వరకు తీసుకెళ్ళాలి, అరెస్టులు చేయాలి. మిగతా అన్ని కేసులు విచారించి శిక్ష పడితే అరెస్ట్ పోవాలి. ఇట్లాంటి ఒక మార్గదర్శకాలు ఉన్నాగా కూడా అందుకు భిన్నంగా సోషల్ మీడియాలో మీకు నచ్చిన పోస్టులు చేస్తే వెంటనే కేసు పెట్టాడు. ఇది ప్రజాస్వామ్యానికి హానికరం అనేది కోర్టు చాలా స్పష్టం చెప్పింది. 2, రిమాండ్ ఎట్లా విధించాలి? రిమాండ్ విధించే వరకు జడ్జికి ఉంటుంది. ఎందుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇలా జోక్యం చేసుకుంది? 100 పిటిషన్స్ హైకోర్టుకి వెళ్తున్నాయి. ఇప్పుడు 100 మందిని కింద అరెస్ట్ చేసేసి ప్రతిదానికి రిమాండ్ ఇచ్చేస్తే ఏం చేయాలి? మనం జిల్లా కోర్టులో రిమాండ్ ఇచ్చేస్తే హైకోర్టు పోవాలి, లేదా సుప్రీంకోర్టు పోవాలి. ఎంత వ్యయ ప్రయాసాలు! పైచి కోర్టులో ఉన్న 100,000 కేసులు కూడా దీని మీద ప్రభావం పడుతుంది. ఇప్పుడు నేనేం చేస్తాను, నన్ను అరెస్ట్ చేస్తున్నారు, 100 కేసులు కోర్టు మీద ఉంటుంది. నన్ను అరెస్ట్ చేశారు అంటే నేను దీనికి నా పౌర హక్కులకు సంబంధించి కేసు వేస్తాను. వేసినప్పుడు నన్ను తీసుకోవాలి కోర్టు. ఇలా రోజు ఈ కేసులు తీసుకుంటుంటే మెయిన్ కేసులు ఏమైపోవాలి? అదెంత నష్టం జరుగుతుంది? ఎందుకు వస్తా ఉందని పరిశీలించినప్పుడు పై కోర్టుకు అర్థమైంది ఏంటంటే కింద కోర్టులు యథాలాపంగా మెకానికల్ గా వాళ్ళంట కేసు పెట్టడం, వీళ్ళట రిమాండ్ ఇచ్చాడు. దానివల్ల మన దగ్గరికి ఎక్కువ కేసులు వస్తున్నాయి. ఆ రకంగా హైకోర్టు పని ఒత్తిడి పెరుగుతుంది. 2, పౌర హక్కులు నష్టపోతాయి. 3వ పాయింట్ ఏం చెప్పిందంటే కోర్టు, ఇప్పుడు ఉదాహరణకు స్వర్ణ గారు ఒక జర్నలిస్ట్, మీరు 10 సంవత్సరాల క్రితం జర్నలిస్ట్ గా మీ వృత్తిలో ఉంటారు, బాధ్యతాయుతంగా ఉంటారు. ఏదో ఒక సందర్భాల్లో అంగీకారంగా అనేటువంటి ఒక వ్యాఖ్య, ఒక మాట, ఒక విశ్లేషణ మీరు చేసి ఉంటారు అనుకుంటాం. దానిపైన కూడా నోటీస్ ఇవ్వచ్చు, మీ పైన చర్య తీసుకోవచ్చు. ఎలాంటి చర్య తీసుకోవాలి? అలాంటి మీ పైన ఒక కేసు పెట్టి, ఇప్పుడు కొమ్మినేని ఉదాహరణ దీనికి, కొమ్మినేని గారిని ఒక కేసులో ఆయన ఎవరో అన్నారని, ఈయన దాన్ని సరిగ్గా చేయలేదని కేసు పెట్టేసినారు. ఆయన చూసిన వెంటనే జడ్జి గారు కానీ కింద వాళ్ళు ఏం చేయాలి? కొమ్మినేని గారి SC/ST అట్రాసిటీ కేసు అన్ని పెట్టేసినప్పుడు ఆ క్యాండిడేట్ యొక్క పూర్వ చరిత్ర ఏంటి, బ్యాక్గ్రౌండ్, అది కూడా విచారించగల కోర్టు. ఆ వ్యక్తి పారిపోయేవాడా, గత క్యారెక్టర్ ఏంటి, అవన్నీ చూసి రిమాండ్ అట్లాంటి తీసుకోవాలి. వాళ్ళు సెక్షన్ పెట్టారు, ఆ మనిషి ఎవరో తెలియదు, ఏమీ తెలియదు, ఎవడెవడ రిమాండ్ ఇచ్చాడు. ఇది అభ్యంతరకరము. ఫాస్ట్ ట్రాక్ గాడు చూడాలి. ఫాస్ట్ ట్రాక్ అంటే గతంలో స్వర్ణ పరిస్థితి ఏంది, గతంలో పురుషోత్తం పరిస్థితి ఏంది, అది కూడా చూడాలి. మాకు ఇంకేం పని లేదంటే అంతకుమించి పని ఉంది విచారించే వాళ్ళకి. పురుషోత్తంనో, స్వర్ణనో, కొమ్మినేనినో అరెస్ట్ చేస్తే
అరెస్ట్ చేసినప్పుడు వాడి చరిత్ర ఏంది, ఆమె చరిత్ర ఏంది కూడా చూసుకోవాలి కదా, కోర్టు కాదు పోలీసులు చూసుకోవాలి. ఇతను చరిత్ర అది అనుకో, రిపీట్ గా వస్తాడు అనుకో, ఏ వ్యాఖ్య చేసినా అరెస్ట్ చేయాలి. కాబట్టి ఈ బైఫర్కేషన్ కూడా ఉండాలి అని కోర్టు ఇచ్చిన ఆదేశాలు నిస్సందేహంగా పౌర సెక్షన్ కాపాడబడుతుంది. అధికారంలో ఉండే వాళ్ళు మనకి ఇష్టం లేనందున అరెస్ట్ చేసేద్దాం అనే వాళ్ళకి మాత్రం ఇది ఎలక్కాబడినట్టు అవుతుంది. సార్, ఇప్పుడు నిజంగానే పోలీసులు స్వతంత్రంగా ఒక వ్యక్తికి సంబంధించిన కేసో లేకపోతే ఫిర్యాదో వచ్చినప్పుడు దాన్ని వాళ్ళు నిష్పక్షపాతంగా కనుక ఇలా అరెస్టులు చేయడాలు, రిమాండ్ పంపించాలంటే ఇవన్నీ సాధ్యమవుతాయేమో. బట్ పోలీసులకు కూడా తెలుసు అది రాజకీయ ఒత్తిళ్ల ద్వారా చేయాల్సిన పరిస్థితులు. ఇప్పుడు అధికారంలో నేను ఉన్నాను, ఒక పార్టీ ఉండింది, చెయ్యన్నప్పుడు చెయ్యాలి. చేయకపోతే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో పెద్ద పెద్ద ఉన్నతాధికారులు ఎదుర్కొంటున్న పరిస్థితులు, సస్పెన్షన్స్, లేకపోతే ఇప్పటికీ పోస్టింగ్ ఇవ్వకుండా హోల్డ్లో పెట్టడాలు, ఇవన్నీ పెద్దవాళ్ళకే ఉన్నప్పుడు ఈ చిన్న విభాగాలలో ఉన్న పోలీసులకి ఆ స్ట్రెస్ ఉంటుంది, ఆ ఒత్తిడి ఉంటుంది. అలా వాళ్ళు చేయాల్సిన విధంగానే కదా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. మరి ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే మీరు చెప్పింది ప్రాక్టికల్ గా జరుగుతున్నది. అంటే ఒక ఎస్ఐఓ, ఒక సిఐఓ, ఒక డిఎస్పీఓ పెట్టకపోతే వాళ్ళు పోస్టింగ్లు ఇవ్వరు, లేదా ట్రాన్స్ఫర్లు చేస్తారు. ఇవన్నీ ఉన్నమాట నిజం. కానీ ఇప్పుడు ఆ డిఎస్పీ, ఆ సిఐ కోర్టులో పోయి చెప్పగలడు ఈ విషయం, నాకు పలానా ఆయన చెప్పినాడు కాబట్టి, చెప్పినా కూడా ఆయన ఇరుక్కుంటాడు, ఎవడు చేయమన్నాడు ఆయన కోర్టు అంటుంది. కాబట్టి పోలీసులు మహా అంటే ఏం చేస్తారు, మీకు పోస్టింగ్ ఇవ్వరు, ఇంకా ఎక్కువ చేయాలంటే ఉంటారు, మీకు ఏదో నాన్ ప్రొఫైల్ ప్లేస్లో వేసేస్తారు. వేసుకొనివ్వండి, మీ జీతం మీకు వస్తుంది కదా. రాష్ట్రంలో ఉన్న పోలీసులందరూ కూడా పద్ధతిగా వ్యవహరిస్తే ఎంతమందిని విఆర్లో పెడతారు? కాబట్టి ఒకరు ఇద్దరు చేస్తే ఇబ్బంది, ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ చేయాలి. అయితే ఒకటికి మీరు ఎంత కాదన్నా ఒక్కసారి కానీ పోలీస్ అధికారి పైన, రెవెన్యూ అధికారి కానీ ఇట్లాంటి కేసుల్లో యాక్షన్లోకి వెళ్ళిపోయిందంటే కోర్టు, దాన్ని చూపించి అందరూ ఇండిపెండెంట్ అయిపోతారు, మళ్ళీ భయపడరు. ఏదో మాకేం కర్మ అండి, ఆయిలూరు చేసింది, ఆ ధైర్యం పోలీసులకు ఉంది. అట్లాంటి చర్యలు కోర్టు తీసుకోలేదు కాబట్టి పోలీసులు కూడా ఈ పేరు చెప్పి తప్పించుకుంటారు. మీరు చెప్పిన పనులు ఎప్పుడు అవుతాయంటే మాకేం ఈ సాధక బాధలన్నీ, అంటే ప్రభుత్వాలు మారినప్పుడల్లా మా మీద ఇవన్నీ పైకి వైపే మాటలు. ఒకరిపైన యాక్షన్ తీసుకోమనండి కోర్టుని, ఆ తర్వాత దాన్ని చూపించి అందరూ ఇండిపెండెంట్ అయిపోతారు. మాకెందుకండి, మీరు అక్కడ సర్క్యులర్ చేయండి ప్రభుత్వం నుంచి, చీఫ్ సెక్రటరీ నుంచి, వాడు అరెస్ట్ చేయమని అప్పుడు చేస్తానంటారు. ఆ తెలివితేటలు పోలీసులకు ఉన్నాయి. ఇంకా కోర్టులో ఆ స్థాయికి వెళ్ళలేదు కాబట్టి వీళ్ళు ఈ పేరు చెప్పి తప్పించుకుంటున్నారు. కానీ అందరూ అధికారులు అనుకున్న తర్వాత ఎంతమందిని పక్కన పెడేస్తుంది ప్రభుత్వం? కాబట్టి అధికారంలో ఉన్న వాళ్ళ మాట వినాల్సిందే. అది ఎంత స్వర్ణ గారి మాట వినాలి, అధికారంలో ఉన్నారు కాబట్టి. అట్ ద సేమ్ టైం నా హక్కులు హరించే విధంగా ఉండవు, మీ గౌరవాన్ని పెంచే విధంగా ఏమైనా చేసుకోండి. అధికార పార్టీ వాళ్ళు మీకు 2 సార్లు సెల్యూట్ చేయమండి, కూర్చొని ఒకసారి నిలబడి సెల్యూట్ చేసుకోండి, వాళ్ళు ఇంట్లోకి పోండి, ఏమైనా చేసుకోండి. బట్ నన్ను ఇబ్బంది పెట్టకూడదు కదా పరిపక్షంలో ఉన్నానని. కాబట్టి ఆ బైఫర్కేషన్ అనేది పోలీస్ అధికారులు చేసుకుంటూ అధికార పార్టీతో కొంచెం పద్ధతిగా ఉండండి తప్ప మా ఇష్టం వచ్చినట్టు చేస్తారంటే దాని పర్యావసనాలు దొరికినారంటే మీరు ఇబ్బంది. ఇప్పుడు మరీ ముఖ్యంగా కోర్టులు అంతవరకు వెళ్ళలేదు కాబట్టి ఈ రోజు ఏపీలో పరిస్థితులు చూసినప్పుడు జడ్జిలు తీవ్రమైన ట్రోలింగ్స్కి గురవ్వాల్సిన అవసరం కూడా వస్తుంది. ఇప్పుడు అనుసంధానంగా ఒక డిపార్ట్మెంట్కి ఇంకొక డిపార్ట్మెంట్కి కాస్త లింక్ ఉన్నట్టుగా కూడా మనం చూస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఏపీలో జడ్జిల మీద జరుగుతున్న ట్రోలింగ్ అత్యంత భయంకరంగానే మనం చూడొచ్చు. ఏమంటారు? ఇప్పుడు సోషల్ మీడియాలో ఇప్పుడు జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి గారి పేరుతో ట్రోలింగ్ జరిగింది. పాయింట్ ఏంటి, వారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా జడ్జిగా ఉన్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా క్వాష్ పిటిషన్ అలౌ చేయలేదు. కానీ ఢిల్లీ వాళ్ళు అరేంజ్ చేశారా? జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి గారు అలౌ చేయలేదని మీకు కోపం ఉండొచ్చు, అప్పుడు ఇప్పుడు బెయిల్ ఇచ్చారని కోపం ఉండొచ్చు. మరి సుప్రీంకోర్టు వాళ్ళు కూడా అలౌ చేయలేదు కదా స్కిల్ క్వాష్ పిటిషన్. మరి వాళ్ళందరూ మంది ఎందుకు ట్రోల్ చేయలేదు? అంటే మీకు ఎవరు బుద్ధి పుడితే వాళ్ళందరూ ట్రోల్ చేసుకుంటారు. ట్రోల్ చేయమని కాదు, అంటే ఏదో ఒక ఇట్లా మాట ట్రోల్ చేస్తే భయపడిపోయే జడ్జీలు మాకు సంబంధం లేదని వదిలేస్తారు అనుకుంటున్నారు. ఇది చాలా దుర్మార్గమైంది. నేనేమంటానంటే సోషల్ మీడియాలో లేదా మనలాంటి మీడియా ఛానల్స్ లో ఒక వ్యాఖ్య చేశారని వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నారు కదా, మరి గౌరవ జడ్జీల పైన ఇట్లాంటి ట్రోల్ చేసిన ఎందుకు కేసులు పెట్టట్లేదు? మినిమం కేసులు ఎందుకు పెట్టట్లేదు? అంటే మనకు నచ్చితే ఒక పద్ధతి, నచ్చకపోతే ఒక పద్ధతి. రెండోది, జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి గారు అయినా ఏ కోర్టు జడ్జి అయినా సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటిస్తారు. అగ్నివేష్ గారి యొక్క వర్సెస్ బీహార్ గవర్నమెంట్ స్టేటు ఆయన విపరీతంగా తిప్పించారు సంవత్సరం అంతా ఏదో కేసులో. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, మనం చాలా సందర్భాల్లో చెప్పాను కూడా నేను, 7 సంవత్సరాలు లోబడి శిక్ష పడే సెక్షన్ల కింద కానీ కేసు నమోదైతే వారిని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, విచారించాలని చెప్పింది. మళ్ళీ రిమాండ్ సంగతి దేవుడు.
7 సంవత్సరాలు పైబడి శిక్ష పడే నేరం కింద నమోదైతే వాళ్ళకి అరెస్ట్ చేసి విచారించవచ్చు. ఇంకో మాట కూడా చెప్పింది, 7 సంవత్సరాలు లోబడి శిక్ష పడే సెక్షన్ అయితే 60 రోజుల్లో బెయిల్ ఇచ్చేయాలి. విచారణ అంతా ఏమైనా చేసుకోండి. 7 సంవత్సరాలు పైబడి శిక్ష పడి 90 రోజుల్లో బెయిల్ ఇచ్చేయాల్సింది. మీరు విచారణ ఏమైనా చేసుకోండి. మూడో పాయింట్ ఏంటి, అత్యంత కీలకమైంది, ఎవరిని అరెస్ట్ చేసినా మల్టిపుల్ కేసులు. ఇప్పుడు మనకు ఫ్యాషన్ అయిపోయింది కదా, మన వర్మ గారు అడిగారు కదా, అయ్యా బాబు నేను ఎప్పుడో 4 ఏళ్ల క్రితం వ్యాఖ్యలు చేస్తే ఇప్పుడు ఎందుకు మనోభావాలు దెబ్బతింటున్నాయి, అది కూడా ఒకేసారి ఒకే రోజు వివిధ పోలీస్ స్టేషన్లో మనోభావాలు దెబ్బతినడం ఏంటి, ఒకే రోజు ఒకే రాష్ట్రంలో. ఇది ఆర్గనైజ్డ్ కదా, ఆయన ఆర్గనైజ్డ్ గా నేరం చేసాడో లేదు కానీ ఆయన మీద కేసులు మాత్రం ఆర్గనైజ్ గా చేసినారు. ఆయన అందరి మీద అదే జరుగుతుంది, కొమ్మినేని పైన చేసింది మన. కాబట్టి మల్టిపుల్ కేసులు పెట్టడం ఉద్దేశం ఏంటి, ఇంతకుముందు నేను చెప్పాను కదా, 7 సంవత్సరాల లోపు అయితే 60 రోజులు బెయిల్ ఇచ్చేయాలి. ఓకే, స్వర్ణ గారిని పురుషోత్తను అరెస్ట్ చేస్తారు, 55వ రోజు బెయిల్ ఇచ్చేస్తారు. కానీ నాకు అది కాదు కదా, నాకు ఒక నీరు పెట్టాలని ఉంది మా మీద కోపం. అప్పుడు ఏం చేస్తారు, రెండో కేసు ఆడినా మీద దాన్ని తీసుకొస్తారు ముందుకి, పీటీ వారెంట్ వేసి మళ్ళీ ఇంకో 50 రోజులు దాంట్లో పెడతారు. ఇట్లా పెట్టుకుంటూ పోతూ ఉంటారు. అందువల్ల సుప్రీంకోర్టు ఏం మార్గదర్శకాలు ఇచ్చిందంటే, మీరు ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే మల్టిపుల్ స్టేషన్లో కేసులు పెడితే మల్టిపుల్ స్టేషన్లో విచారించద్దండి, ఎక్కడైతే అరెస్ట్ చేస్తారో అక్కడ ఈ 60 రోజుల్లో విచారించి బెయిల్ ఇవ్వండి. అంటే పాయింట్ ఏంటంటే స్వర్ణ గారు, ఇక్కడ ఏమవుతోంది, జైలు జీవితం ఎట్ట గడపాలి ఒక వ్యక్తి, కోర్టు నిర్ధారణకు వచ్చి శిక్ష వేస్తే జైలు జీవితం పడాలి, అంతే కదా. ఒక నేరం చేసిన ముద్దాయికి 2 ఏళ్ళు 3 ఏళ్ళు నెలలో జైలు శిక్ష కోర్టు వేయాలి. అది జరిగేదానికి లేట్ అవుతోంది కాబట్టి, నాకు పలానా వ్యక్తి మీద కోపం ఉంది కాబట్టి విచారణ పేరుతో జైలు పెట్టాడు, శిక్ష పేరుతో జైల్లో పెట్టడం కాదు, విచారణ పేరుతో. ఇది చాలా దారుణం. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని కోర్టు ఆదేశాలు ఇచ్చి ఇది చేస్తున్నారు. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు ఇంకోరి మీద ట్రోల్ చేశారు. నా పాయింట్ ఏంటంటే, ఎవరి మీద కామెంట్లు చేసినా అరెస్ట్ చేస్తున్నారు, యాక్సెప్టబుల్, అభ్యంతరకరం కాదు. మరి గౌరవ జడ్జిల మీద చేస్తే ఎందుకు ఒక్కరి మీద ఇంతవరకు ప్రభుత్వం కేసు పెట్టలేదు? చాలా మంది కేసు పెట్టారు కదా మనోభావాల పేరుతో. మరి జ్యుడిషియరీ మనోభావాలు ఎవరు కాబట్టి ఆయన జడ్జి గారు కేసు పెట్టాలనా? పెడతారా వాళ్ళు? 2, మీరు అన్న కీలకమైన అంశం ఏంటంటే వ్యవస్థలు. ఇప్పుడు మీడియా, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, ఈ 4 స్తంభాలు ప్రజాస్వామ్యానికి. 4 స్తంభాలు ఎలా? అసెంబ్లీ తీర్మానాలు చేస్తుంది, ఎగ్జిక్యూటివ్ వాళ్ళు రూల్ ప్రకారం అమలు చేస్తారు, తప్పులుంటే కోర్టులు స్టేలు ఇస్తారు, కోర్టు తప్పు చేస్తే మళ్ళీ హౌస్లు వాళ్ళని అభిశంసిస్తుంది. అంటే ఒక వ్యవస్థను ఒక సెక్షన్ కాస్ట్ సీకింగ్ చేస్తామంటుంది, పెత్తనం కాదు. అసెంబ్లీ ఆదేశాలను ఎగ్జిక్యూటివ్ ఆదేశాల నిర్ణయాలను కోర్టు ప్రశ్నిస్తుంది, కోర్టుని పార్లమెంట్ ప్రశ్నిస్తుంది, అవసరమైతే తీసేస్తుంది. మళ్ళీ సర్కిల్, అంటే ఒకరి మీద ఒకరికి అజమాయిషి ఉండదు, ఒకరి పట్ల ఒకరి క్రాస్ చెకింగ్ ఉంటుంది. అందువల్ల అందరూ పర్ఫెక్ట్. ఇది రాజ్యాంగం యొక్క గొప్పతనం. కాబట్టి అట్లాంటిది కోర్టులు స్వతంత్రంగా వ్యవహరిస్తే మీరు వ్యవహరించద్దంటే ఎట్లా? కాబట్టి కోర్టులకు ఆ స్వేచ్ఛనివ్వాలి, మీడియాకు ఆ స్వేచ్ఛనివ్వాలి, ఎవరు తప్పు చేసినా ఇంకొకరు పరిశీలించాలి, క్రాస్ చెకింగ్. అది మన బ్యూటీ. దానికి కొంతమంది ఇష్టం లేకపోతే వ్యవహరిస్తే పనిష్మెంట్లు ఇలానే ఉంటాయి. మరి ముఖ్యంగా ఇటువంటి దానికి సంబంధించి బార్ కౌన్సిల్ కూడా రియాక్ట్ అయింది అంటూ కూడా మనం చూస్తూ ఉన్నామండి. బార్ కౌన్సిల్ అనేది అసలు కోర్టులు రియాక్ట్ కావాలి, కోర్టులే సీరియస్ తీసుకోవాలి. ఎందుకంటే గతంలో మీకు గుర్తుందా, తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది జడ్జిలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్సీపీ అనుకూలంగానే ఉన్న ముద్రణలు కూడా వాళ్ళ పైన కోర్టు చాలా సీరియస్ అయింది, వాళ్ళందరినీ అరెస్ట్ చేయమనింది, బెయిల్ ఇయ్యద్దని చెప్పింది. అదే తరహాలో అన్నిసార్లు ఎవరు, ఎందుకంటే ఇంతకుముందు చాలా సందర్భం చెప్పాను, జడ్జిమెంట్ పైన మనకు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయొచ్చు, అవసరమైతే పై కోర్టుకి అప్పీల్ చేయొచ్చు, వ్యతిరేకించవచ్చు. కానీ జడ్జిమెంట్కి కానీ జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జీలకు కానీ ఉద్దేశాలని ఆపాదించకూడదు. ఇది స్పిరిట్. ఉద్దేశం అంటే వాని ఫలానోడు కాబట్టి, ఫలానా కులం కాబట్టి, ఫలానా రాజకీయాలని ఆపాదించడం తప్పు. ఫలానా జడ్జిమెంట్ ఫలానోళ్ళకు ఫేవర్ అని చెప్పకూడదు. తప్పు పట్టచ్చు, ఫలానా సెక్షన్ ప్రకారం ఆ జడ్జిమెంట్ నేను విభేదిస్తున్నాను, అవసరమైతే పై కోర్టుకి వెళ్తాను, ఈ 2 గంటల పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేస్తాము, ఏదైనా చెప్పచ్చు, విమర్శించవచ్చు, వ్యతిరేకించవచ్చు, తప్పు పట్టచ్చు. కానీ ఉద్దేశాలను ఆపాదించకూడదు. ఇది జ్యుడిషియరీ చెప్తోంది. అందుకు భిన్నంగా ప్రవర్తించారు కాబట్టి కౌన్సిల్ అందరూ ఏకగ్రీయంగా దాన్ని వ్యతిరేకించారు, భవిష్యత్తులో వ్యతిరేకించాలి. వ్యతిరేకించడం వరకే పరిమితం కాకుండా అట్లాంటి వ్యక్తులపైన చర్యలు కూడా తీసుకోవాల్సిన ద్వారా ఈ సమస్యకు ఒక ముగింపు పలికిన వాళ్ళు అవుతారు. మరి ముఖ్యంగా ఏపీలో ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ వస్తున్న దానికి సంబంధించి కూడా రెడ్ బుక్ రెడ్ సిగ్నల్, దీనికి సంబంధించి కూడా స్పందించడం మనం చూసామండి. దాన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా రెడ్ బుక్ లోకేష్ గారికి రెడ్ సిగ్నలే, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, కాదు అని కూడా చెప్పడం మనం క్లియర్ గా చూడొచ్చు ఇక్కడ. అంతే కదా. ఇప్పుడు రెడ్ బుక్ కాన్సెప్ట్ ఏంటి, తప్పు చేసిన వాళ్ళని చట్టపరంగా శిక్షిస్తాము,
ఎవరు శిక్షించాలి? రెడ్ బుక్ కాదు, రెడ్ బుక్స్ రాసిన వాళ్ళు కాదు, రాజ్యాంగం శిక్షించాలి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారులు కొంతమంది తప్పు చేశారనుకుంటారు, విచారణ జరపండి, చట్టపరంగా చర్యలు తీసుకోండి. వైసీపీలో అధికారం ఉన్నప్పుడు ఎవరు రాజకీయ నాయకులు తప్పు చేశారు, విచారణ జరపండి, చట్టపరంగా తీసుకోండి. మేము రెడ్ బుక్ లో ఆల్రెడీ ఆ పేరు రాసుకున్నాము కాబట్టి విచారణ జరుపుతాము, చర్య తీసుకుంటాం. ఇది ఇది తప్పు కదా. అంటే మీరు ఆల్రెడీ పేరు రాసుకునే విచారణ ఎక్కడ జరుగుతుందో తెలుసు కదా. రెడ్ బుక్ లో అధికారంలో ఉన్న వాళ్ళు పేరు రాసుకునేసి ఫలానా ఎస్పీ అప్పుడు అన్నారు, మీరు చట్టపరంగా విచారణ జరిపే క్రమంలో ఎస్పీ అయినా డీజీపీ అయినా ముఖ్యమంత్రి అయినా ఎవరిపైనా చర్యలు తీసుకోవచ్చు. కానీ ఆల్రెడీ నేను పేర్లు రాసుకున్నాను, దాన్ని విచారించి చర్యలు తీసుకుంటారంటే ఇంకేముంది విచారణ? అందులో అధికారంలో ఉన్న వాళ్ళు పేర్లు రాసుకుంటే అది తప్పు. విచారణలో భాగంగా తప్పు చేసిన వాళ్ళపైన ఏ చర్య తీసుకోండి, కేబినెట్ సిఫారసు చేయండి. ఇసుకలో తప్పు జరిగింది, మద్యంలో తప్పు జరిగింది, కరప్షన్ తప్పు జరిగింది, లా అండ్ ఆర్డర్ తప్పు జరిగింది, విచారించి ఎవరు తప్పు చేస్తే వాళ్ళు చర్య తీసుకోమని చెప్పండి. మీకున్న ఆధారాలపై కమిషన్కి ఇవ్వండి. అంతేగాని ఆల్రెడీ మేము పేర్లు రాసుకున్నాం పలానా ఎల్ఐని ఎందుకు అని వీళ్ళు మాట్లాడు, కొన్ని మీడియా ఛానల్ కూర్చొని ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఆయన ఎందుకంటే మీ ముందే డిసైడ్ చేస్తాను ఆయన ఎందుకు అరెస్ట్ చేయాలని. ఇంకా విచారణ ఏం జరుగుతుందో మనం ఊహించుకోవాలి. అధికారంలో ఉండే వాళ్ళ పేర్లు చెప్పేసిన తర్వాత విచారణ ఎక్కడ జరుగుతుందో మనకు తెలుసు కదా. కాబట్టి ఈ రెడ్ బుక్ అనేది లోకేష్ గారికి మంచిది కాదు, డెమోక్రసీకి మంచిది కాదు. కానీ కాన్సెప్ట్ ఏదైతే మీరు చెప్పారో చట్టపరంగా చర్యలు తీసుకుంటారు, వ్యవస్థాపరంగా చర్యలు తీసుకోండి, ఎవరికి అభ్యంతరం లేదు. అంటే దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చినట్టుగా మనం చూస్తున్నామండి. 100% నేను ముందే చెప్పాను కదా, బీహార్ వర్సెస్ అగ్నివేశ్ తీర్పులో కావచ్చు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇవన్నీ అమలు చేయట్లేదని హైకోర్టు అన్ని జుడిషియరీగా ఇచ్చింది. కింద జుడిషియరీకి కూడా మార్గదర్శకాలు పాటించానని చెప్పింది. చాలా సీరియస్ గానే స్పందిస్తా ఉంది. ఎస్సీ ఎస్టీ కేసు పెడితే దాన్ని రద్దు చేసి ఆ మెమోలు ఇవ్వండి ఆ జడ్జిలకి, ఆ పెట్టిన ఎస్ఐలకి, ఆ పోలీస్ ఆఫీసర్లకి. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇది ఉంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేము రెడ్ బుక్ మేము రాసుకున్నాం మేము చేస్తాము అని అంటే మాత్రం అది మీకే ఇబ్బంది అవుతుంది. అండ్ మరోపక్క రాజధానికి సంబంధించిన నిధులు మళ్లింపు అయ్యాయి అంటూ కూడా మనం ఈరోజు వార్తా కథనాల్లో చూసాం. స్వర్ణ గారికి రాజధానికి సంబంధించిన నేను కూడా చూశాను. ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన రుణం ఏదైతే 15,000 కోట్లు ఉందో దశల వారీగా దాన్ని ఇతర ఖర్చులకి మళ్లించారు అనేది వారి దృష్టికి వెళ్ళి పత్రికలో వచ్చిన వార్తల ప్రకారం తిరిగి దాన్ని జమ చేయమన్నారని, జమ చేస్తున్నారని మనకు తెలిసింది. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? ప్రపంచ బ్యాంక్ ఏం చెప్తుంది? ప్రపంచ బ్యాంకు 3 రకాల రుణాలు ఇస్తుంది. ఎస్ఏపి, ప్రాజెక్ట్ లోన్, సెక్టార్ లోన్. సెక్టార్ లోన్ అంటే ఒక సెక్షన్ ఆఫ్ వాటికి ఒక విద్యుత్ రంగమో ఇస్తారు, ఆ రంగంలోనే వాళ్ళు చెప్పే నిబంధనలు అమలు అవుతాయి. ప్రాజెక్ట్ లోన్ అంటే ఇప్పుడు ఉదాహరణకు అమరావతి రాజధాని ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టు, ఇట్లాంటి ఒక ప్రాజెక్టుకి అంతా కలిసి రుణం ఇస్తుంది. ఆ ప్రాజెక్టుకి ఇచ్చే రుణం ఆ ప్రాజెక్టుకే ఖర్చు పెట్టాలి, బయట డైవర్ట్ చేయడానికి లేదు. ఎస్సీఐపీ ఉంది, స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్ ప్రోగ్రామ్, వ్యవస్థీకృత సర్దుబాటు రుణం అంటారు. ఇది రాష్ట్రం అంతా తీసుకున్నానుకో మనం ఏమన్నా ఖర్చు పెట్టుకోవచ్చు, దానికి వేరే షరతులు వర్తిస్తాయి. ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ అమరావతికి ప్రాజెక్ట్ కింద లోన్ ఇచ్చి ఉంటుంది, ఖచ్చితంగా ఆన్నే ఖర్చు పెట్టాలి. దానికి భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? ఇది అలవాటు, ఈ ప్రభుత్వం అన్ని ప్రభుత్వానికి అలవాటు ఏంటంటే ఆ రోజు ఖర్చులు కావాలి. మొన్న అమ్మఒడికి లోన్ ఇచ్చినారు, డబ్బులు ఇచ్చినారు, రేపు రైతు భరోసాకి ఇవ్వతారు అని అంటున్నారు. అప్పుడు ఏం చేయాలి? డబ్బులు లేవు, డబ్బులు లేవు, ఆడొచ్చింది దీన్ని అడ్జస్ట్ చేయడం, తర్వాత ఇది వచ్చిన డబ్బులు ఆడికి అడ్జస్ట్ చేయడం. ఈ అడ్జస్ట్మెంట్ పాలసీ అంటారు. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో కూడా ఈ అడ్జస్ట్మెంట్స్ డబ్బులు లేవు ఉంటే ఇచ్చేదండి. కానీ అంటే నేను చాలాసార్లు చెప్పాను, ఈ సంవత్సరం కూడా తల్లికి వందనం కానీ రైతు భరోసా ఇస్తుందన్న నమ్మకం నాకు లేదని మీ ఇంటర్వ్యూలో చెప్పాను. అందుకు భిన్నంగా ఇచ్చినారు. నేనేమనుకున్నా, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలను చూసిలో పెట్టుకొని ఇది సాధ్యం కాదేమో అనుకున్నా. దాన్ని తీసుకొచ్చి పెడతాడు మనకేం తెలుసు. యాక్చువల్ మీ ఇంటర్వ్యూలో ఒకసారి ఈ 2 కూడా అమలు చేస్తాను నమ్మకం లేదు నేను అన్నాను. అది ఇంటర్వ్యూ వాళ్ళు దాన్ని తీసుకురావడం చట్టం సాధ్యం కాదు, సాధ్యం కాదు చేసినారు. ఇప్పుడు వాళ్ళు గుర్తించారు, తీసుకొచ్చాడు, పెట్టారు. కాబట్టి ప్రభుత్వం అలివిగానే హామీలు వచ్చినప్పుడు అడ్జస్ట్మెంట్ ఉంటాయి. ఏ అడ్జస్ట్మెంట్ అయినా సెట్ అవుతుంది, కానీ ప్రపంచ బ్యాంక్ అడ్జస్ట్మెంట్ ఒప్పుకోండి. ఎందుకంటే ప్రపంచ బ్యాంక్ చాలా సీరియస్ గా ఉంటుంది. అంటే వాళ్ళ సరకులు సీరియస్ గా ఉంటాయి, వాళ్ళ రుణాలు సీరియస్ గా ఉంటాయి. కాబట్టి ప్రపంచ బ్యాంక్ ముందు మన అడ్జస్ట్మెంట్ కుదరదు. ఎందుకు తీసుకొచ్చిన ప్రపంచ బ్యాంక్ తీసుకొచ్చి రేపేం చేస్తారు? ఇంకో దాన్ని ఖర్చు పెట్టిందని ఆపేసి దానికి డైవర్ట్ చేస్తారు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వానికి సంక్లిష్టత వస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఆలోచించుకోవాల్సింది అడ్జస్ట్మెంట్ ఒక దశ దాటితే అది ప్రమాదంగా మారుతుంది. కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఎందుకైనా హామీలు ఇచ్చినాము, గెలవడం కోసం ఇన్ని హామీలు ఇవ్వడం కరెక్టా కాదా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. చేయలేదని చెప్పాలి తప్ప ఈ అడ్జస్ట్మెంట్ ఒక రోజు అవుతుంది, 2 రోజులు అవుతుంది. అది కొనసాగిస్తే మొత్తం వ్యవస్థ కొలాప్స్ అవుతుంది.
సరే. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ప్రధాన కారణాలలో ఒక కారణము ఈ 3 రాజధానుల అంశం అంటూ కూడా మన ఏపీలో బలంగా వినపడుతున్న మాట. ఇప్పుడు ఇన్ని వేల ఎకరాలు కావాలి, ఆ సేకరణకు సంబంధించి ఇప్పుడు రైతులు తిరగబడుతున్నారు, వాళ్ళు ఇవ్వడానికి ఇష్టపడట్లేదు 44,000 ఎకరాలు. ఈ వార్తల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆశ్చర్యకరమైన విషయాలు మాట్లాడారు. ఇప్పుడు గుంటూరు విజయవాడకు మధ్యలో ప్రభుత్వ భూములు ఉన్నాయి, అక్కడ రాజధానికి సంబంధించిన నిర్మాణాలు చేపట్టినట్లయితే అయిపోతుంది కదా, మళ్ళీ సేకరణలు ఇవన్నీ ఎందుకు అని. ఫస్ట్ థింగ్ దీన్ని ఎలా చూడాలి? స్వర్ణ గారు, నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ బహుముఖంగా ప్రయోజనకరంగా ఉంటుంది. నెంబర్ 1, చంద్రబాబు గారు అనేక సందర్భాలు చెప్పారు రాజధానికి చాలా మంది వస్తానంటున్నారు, మళ్ళీ జగన్ వస్తే ఈ రాజధాని ఏం చేస్తానని భయం ఉంది అంటాడు. 2, ఇంత పెద్ద మహానగరం సాధ్యమా అని మనందరికీ అనుమానం ఉంది. 3, రైతుల భూములు తీసుకోవడం దాని పర్యావసనాలపైన ఉంది. ఈ 3 సమస్యలకు జగన్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ తో పరిష్కారం, ప్రభుత్వం కానీ సానుకూలంగా చూస్తే ఈ ఒకే నిర్ణయం ఒకే సలహా మొత్తం సమస్యకు పరిష్కారం అయిపోతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ గుంటూరు మధ్య మంగళగిరి అంటే ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ మిలిటరీ భూములు ఏదో కొన్ని ఉంటున్నాయి, కేంద్ర ప్రభుత్వ భూములు కొన్ని ఉన్నట్టున్నాయి. అదేవిధంగా నాగార్జున యూనివర్సిటీ ఈ ప్రభుత్వ స్థలంలో ఒక 1,500 ఎకరాల దాకా ఉన్నట్టుంది హైవే అటు ఇటుగా. ఇది కొంచెం ఎత్తు ప్రాంతం, గట్టి ప్రాంతం. కాబట్టి ఇక్కడ రాజధానికి కావాల్సిన మౌలిక కార్యాలయాలు, అసెంబ్లీ, సెక్రటేరియట్, కోర్టు ఇవన్నీ పెట్టేస్తే తక్కువ ఖర్చుతో పని అయిపోతుంది కదా, రాజధాని అవసరాలు తీరిపోతాయి కదా, దాని అంతటా అభివృద్ధి అంటున్నాడు. దీనివల్ల ఏమవుతుంది? నెంబర్ 1, ఖర్చు తగ్గుతో రాజధాని పని అయిపోతుంది. 2, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఆ సలహా ఇచ్చిన తర్వాత రేపు మార్చగలడా? రేపు అధికారంలో వచ్చినా కూడా ఒక పెద్ద భరోసా కదా, ఇంకా జగన్ వచ్చినా ఏమి కాదు, రాజధాని అట్లే ఉండిపోతుంది, ఒక భరోసా, ఒక శాశ్వత పరిష్కారం. ఇది పరిష్కారం అయిపోయింది అనుకో, పెట్టుబడులు వచ్చేవాడు ఇంకా జగన్ గడ వచ్చినా మార్చడు, ఇక్కడే ఉండాలని నిర్ణయించుకుంటాడు, ఈయన ఒప్పుకున్నాడు అంటే రాజధాని అనేది మళ్ళీ మార్పు చేర్పులనే అనుమానం పస్తుపోతుంది, తక్కువ ఖర్చుతో పని అయిపోతుంది, రైతులకు మంచి ఆదాయం వస్తుంది. ఎట్లా అంట మీరు అనొచ్చు, ఎట్లా అంటే ఇప్పుడు మనం మహానగర కాన్సెప్ట్ తో ఉన్నాం స్వర్ణ గారు. ఇప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్ వేరువేరుగా ఉన్నాయి, ఇప్పుడు కలిసిపోయినాయి. ఏది హైదరాబాద్, ఏది సికింద్రాబాద్, ఏది శంషాబాద్ తెలియదు, అన్ని కలిసిపోయినాయి. ఇప్పుడు గుంటూరు విజయవాడ మధ్య మంగళగిరి ఉంటుంది, దాదాపు గుంటూరుకు అటు ఇటుగా డెవలప్మెంట్ అవుతా వస్తుంది. ఒక్కసారిగా ఈ 3 కీలక కార్యాలయాలు కానీ ఇక్కడ పెట్టేస్తే నాగార్జున యూనివర్సిటీ ఈ ప్రాంతంలో విజయవాడ గుంటూరు కలిసిపోతుంది. అప్పుడు ఏమవుతుందో తెలుసా? గుంటూరు జనాభా ఒక 11-12 లక్షలు, విజయవాడ జనాభా ఒక 20 లక్షల కోట్లు, ఆడికి 30-31 లక్షలు కూడా ఆడొక మధ్యలో దాదాపు 40 లక్షల కోట్లు అన్నా 40 లక్షల జనాభా, 40 లక్షల జనాభాతో రాజధాని ప్రారంభమైపోతుంది ఒక 2-3 ఏళ్ళలోనే. అంటే మహానగర కాలం. మళ్ళీ ఏమవుతుంది? ఇప్పుడు మనకు ఎక్కడైతే ఇప్పుడు జగన్ గారు ప్రపోజ్ చేస్తున్నాడో ఈ ప్లేస్ 2 కలిసిపోతుంది, 2 జంట నగరాలు అయిపోతాయి. గుంటూరు, విజయవాడ, సికింద్రాబాద్, హైదరాబాద్ జంట నగరాలు మారిపోతాయి. తర్వాత అక్కడి నుంచి ఆ టోల్ ప్లాజా దగ్గర నుంచి అనుకుంటాను ఒక హైవే అమరావతి టు కృష్ణానది పైన ఒక బ్యారేజ్ పోయేట్టుగా ఉంది హైవే బ్రహ్మాండంగా వచ్చేస్తా ఉంది. దాంతో ఏమవుతుంది? ఇప్పుడు అసెంబ్లీ నుంచి ఈ ప్రాంతం ఉంది కదా, బిహెచ్సిఎల్ ఉంటుంది హైదరాబాదు, కూకట్పల్లి అనేది ఒక పల్లి, అప్పుడు ఇప్పుడు అది మహానగరం. కూకట్పల్లి, ఆ తర్వాత శంషాబాద్, ఆ తర్వాత వరుసగా హైటెక్ సిటీ అన్ని వచ్చేసినాయి. అంటే ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రపోజల్ సక్సెస్ అయితే గుంటూరు విజయవాడ కలిసిపోతుంది. ఈ హైవేను ఆనుకొని మెల్లిగా ఒరిజినల్ అమరావతి, అమరలింగేశ్వర దేవాలయం ఉంది కదా, ఇవన్నీ మెల్లిగా ఎక్స్టెండ్ అవుతా పోతా ఉంటుంది. ప్రభుత్వానికి ఖర్చు ఉండదు. పైపెచ్చు రైతులకు ఎట్లా బంగారంటే ప్రభుత్వం భూములు తీసుకోవాల్సిన అవసరం ఉండదు, ఇక్కడే సరిపోతుంది. 2 ఏమవుతుంది? ఇప్పుడు ప్రభుత్వం 1 ఎకరా భూమి మీ దగ్గర తీసుకుని 25 సెంట్లు తిరిగి మీకు ఇస్తుంది. అదే స్వర్ణ గారికి భూమి తీసుకోకపోతే ఈ డెవలప్మెంట్ 100 సెంట్లు మీదే అవుతుంది. అప్పుడు 3 రెట్ల ఆదాయం రైతుకి. ప్రభుత్వానికి భూమి తీసుకోవాల్సిన అవసరం ఉంది, రైతు భూమి ఇవ్వాల్సిన అవసరం, ఆ భూమిని వ్యవసాయం చేసుకుంటాడు, రియల్ ఎస్టేట్ చేసుకుంటే అతనికి వెళ్ళిపోతుంది. 3 రెట్ల ఆదాయం వస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి సలహా కానీ ప్రభుత్వం పాటిస్తే నెంబర్ 1 గుంటూరు, విజయవాడ జంట నగరాలు మారిపోతాయి. చాలా పరిమితమైన ఖర్చుతో రాజధాని కావాల్సిన వస్తువులు వచ్చేస్తాయి. అది జగన్ గారి సలహా మేరకు జరిగింది అనుకో, ఆయన సలహా పాల్గొంటారు, ఆయన రేపు దాన్ని టచ్ చేయలేడు. డెవలప్మెంట్ అయ్యే కొద్దీ రైతులందరూ ఎవరైతే భూములు ఇస్తున్నారో వాళ్ళందరూ మొత్తం ఆదాయాన్ని వాళ్ళే పొందుతారు, రైతులు లాభపడతారు. రాజధానికి ఒక శాశ్వత పరిష్కారం అవుతుంది. ఈ ప్రపంచ బ్యాంక్ దగ్గరికి 1,00,000 కోట్లు, మళ్లీ గొడవలు ఇవన్నీ రాకుండా ఉంటుంది. ఈ భూసేకరణ పేరుతో లేనిపోని సమస్యలు రాకుండా పోతుంది. జగన్ గారు ఏ ఉద్దేశాన్ని అంట కానీ మంచి డెసిషన్ చెప్పినాడు. ఆ డెసిషన్ ఏ మేరకు వాళ్ళు ఆలోచిస్తారనేది ప్రభుత్వం యొక్క ఆలోచన బట్టి ఉంటుంది. అట్లీస్ట్ కన్సిడర్ చేస్తారో లేదో కూడా వెయిట్ చేయాల్సిందేనండి. థ్యాంక్ యూ సో మచ్, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.